కానీ ఇక్కడ మీరు చూడండి, ఆ నాకు చాలా చాలా కేసుల్లోని ఆ ఆశ్చర్యం కలిగించేది, బాధ కలిగేది ఏంటంటే, మహిళలు ఎందుకు తాము స్వాతంత్రంగా బ్రతకగలము అనేటటువంటి ఆలోచనతో ఎందుకు ముందుకు వెళ్ళారు. ఎప్పుడు వాళ్ళకి ఎవరో ఒక అండ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అండ ఉంటేనే ముందుకు వెళతాము అనేటువంటి ఆలోచనతో ఉండడము వాళ్ళ పెంపక లోపమేమో అని అనిపిస్తుంటుంది. దానికి ప్రధానమైనటువంటి అనేక కారణాలు కావచ్చు, కానీ ప్రధానమైనటువంటి కారణము ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్య అన్నది ముఖ్యంగా మహిళలకి చాలా మటుకు అందుబాటులో లేకపోవడం భారతదేశంలోని ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడైతే మహిళ విద్యావంతురాలు అవుతుందో స్వాతంత్రంగా ఆలోచించేటటువంటి అవకాశం ఆమెకుంటుంది. ఆమెలోని ధైర్యం అన్నది పెరుగుతుంది. సమాజంలోని ఉన్నటువంటి కష్టనిష్ఠురాల్ని ఎదుర్కొనేటటువంటి కాన్ఫిడెన్స్ ఆమెకు వస్తుంది. అన్నిటికంటే విద్యతోని ఎక్కువగా, అంటే విద్య దీనికే అవసరము, దీనికే ఉపయోగము అని ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నటువంటి 100% అంటే డబ్బు సంపాదనకే విద్య అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఒక కారణం కూడా, నిజానికి తప్పలేదు. అలాంటి ఆర్థిక స్వాతంత్రము మహిళకు ఎప్పుడైతే లభిస్తుందో, విద్య ద్వారా ఆర్థిక స్వాతంత్రం ఆమెకు వచ్చినప్పుడు ఆమె స్వాతంత్రంగా ఆలోచించి మరి ఇండిపెండెంట్ గా బ్రతకగలను అనే ఒక ధైర్యంతో తన సమస్యలను తానే తీర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి విజయ నాకు తెలిసి తల్లిదండ్రులు సంబంధం చూశారు, పెళ్లి చేశారు. ఆ భర్త ఎప్పుడో దుబాయ్ లో పనిచేస్తాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఈమెను చూసి వెళ్ళిపోతాడు. చూసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకి ఇష్టం ఉన్నటువంటి అమ్మాయిని ఆయన చేసుకొని వచ్చినప్పుడల్లా ఈమెతో ఒక 4 రోజులు గడిపి, అది ఏదో తప్పదు కాబట్టి గడిపి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి భర్త నుంచి ఈమె విడిగా ఉండి బ్రతకాలి అంటే ఆమెకి బ్రతకడానికి ఒక ఆధారం కావాలి. బ్రతకడానికి 2 రకాలు, ఆ ఆధారాల్లో 2 రకాలు. ఒకటి ఆర్థిక పరమైనటువంటి ఆధారం కావాలి, 2 సామాజిక పరమైనటువంటి భద్రతనిచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి. మహిళ ఎప్పుడు కూడా భద్రతనే కోరుకుంటుంది. ఆ భద్రత భర్త ద్వారానే వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటుంది. కరెక్టే, కానీ బట్ యూ ప్లీజ్ థింక్ ఫర్ ఎ వైల్. నేను ఇది తప్పనట్లేదు, నిజమే. భారతదేశంలోని ప్రతి మహిళ కూడా ఒక కుటుంబంలోని పుట్టినప్పుడు ఒక తండ్రి అండన, ఒక అన్న అండన, అలాగే ఆ తర్వాత ఒక భర్త అండన బ్రతుకుతుంది. ఒకవేళ ఎవరు లేనటువంటి మహిళ, లేదా భర్త పెళ్ళైన తర్వాత ఒక భర్తను కోల్పోయింది అని అనుకుందాం, అప్పుడు ఆ మహిళ ఏం చేయాలండి? తప్పుడు పని చేయాలా, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఆమె బ్రతకగలగాలి అనేటువంటి సమాధానం మనం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎలా బ్రతకగలగాలి? ఆమె ఎలా బ్రతకగలుగుతుంది? ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు బ్రతకగలుగుతుంది, లేదా ఆమెకి ఒక మంచి అండ దొరికినప్పుడు బ్రతకగలుగుతుంది. ఇక్కడ విజయ నిజం చెప్పాలంటే ఆ పెళ్లి చేశారు, పాపం ఆ భర్త సరిగా లేడు. ఆ భర్త సరిగా లేకపోయినంత మాత్రాన ఆమె ఆర్థికంగా స్వాతంత్రాలు అయ్యి ఉంటే ఒక ఇండిపెండెంట్ గా బ్రతికి ఉండేది. ఆ అవకాశం అమ్మాయికి లేదు. షీఈస్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ ఉండొచ్చు, పెద్ద ఎక్కువ చదువుకొని ఉండకపోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. బట్ స్టిల్ ఆమె ఆర్థికంగా స్వాతంత్రంగా ఉండి బ్రతకాలనే ఆలోచన అయితే ఆమె స్టోరీలో లేదు, ఆమె కథలో లేదు. అయితే ఆమె ఏం చేసింది? ఇల్లు వదిలి వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఇక్కడ నేను మిస్టేక్, ఈమెని తప్పు పడుతున్నాను. ఏ విధంగా తప్పు పడుతున్నాను? నువ్వు ఇల్లు వదలాలి అని అనుకున్నప్పుడు నీకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని, అవకాశాలని ఉపయోగించుకొని నువ్వు ఇల్లు వదలాలి. ఆ భర్త నీకు నచ్చినప్పుడు నువ్వు ఆ భర్తని చట్టపరమైనటువంటి విడాకులు ఇచ్చి నీ హక్కు అయినటువంటి నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటకు వచ్చి నువ్వు గౌరవంగా బ్రతికుంటే నిన్ను నేను మెచ్చుకొని ఉంటాను. విజయ ఈజ్ ఎ గ్రేట్ లేడీ అనేది. కానీ అలా కాకుండా ఆమె జస్ట్ లైక్ దట్ కూతుర్నట వదిలేసింది. ఆమె ఏం చెప్పింది మనకు స్టోరీలోని? ఆమె తన కథ చెప్పేటప్పుడు ఏం చెప్పింది? నేను మళ్ళీ వెళ్ళి నా బిడ్డను తెచ్చుకుంటాను అని మా అత్తగారు వాళ్ళ దగ్గర వదిలేశాను అని చెప్పింది. అప్పుడు నీ శ్రీనివాస్ పరిచయం లేరు, నువ్వు ఎలా వెళ్ళి తెచ్చుకుంటానని అనుకున్నావు? సో ఆమె వదిలేసింది. ఆమె షీఈస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. మీకు ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ కల్పించదు ఆమెలోని.
పెళ్లి చేసుకున్నటువంటి భర్తని ఆమె జస్ట్ లైక్ దట్ మర్చిపోతుంది. ఆయన తప్పు చేసి ఉండొచ్చు కాక, చెడ్డవాడే, నేను కాదని చెప్పను, కానీ ఆయనను గాలిలో వదిలేయడం అన్నది తప్పు. ఆయనకి నీకు ఏ విధంగా తేడా ఉంది చెప్పండి? హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్? నిన్ను వదిలేసి ఆయన దుబాయ్లో ఎవరినో పట్టుకుంటాడు, నువ్వు ఆయనను వదిలేసి శ్రీనివాస్ని పట్టుకుంటావు. యు బోత్ ఆర్ సేమ్ అకార్డింగ్ టు మీ. సో నెక్స్ట్ ఆ కూతుర్ని వదిలేసావు, అన్నిటికంటే దురదృష్టకరమైన. ఓకే, నీ భర్త మంచివాడు కాదు, వదిలేసావంటే కూడా కొంచెం ఓ 50% సింపతి వస్తుంది సమాజంలో కదా. కానీ నువ్వు బిడ్డను ఎందుకు వదిలేసావు? నువ్వు బిడ్డను వదిలేసావు. వదిలేసి వచ్చి ఈయన ట్యాక్సీ కింద పడ్డావు. ట్యాక్సీ కింద పడి ఈయన ఏదో కొంచెం ప్రేమ, ఇది మహిళల్లో ఉన్నటువంటి వీక్నెస్ అండి. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, దేశ ప్రధాని అయినా కానివ్వండి, ఎవరైనా ప్రేమ చూపిస్తే అది ఏ బంధం అన్నా కానివ్వండి, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ప్రియుడు కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమ చూపిస్తే అల్లుకుపోయేటటువంటిది మహిళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము. అది నిజంగా గొప్ప గుణం, కానీ దాన్ని అవకాశంగా తీసుకునేటటువంటి సమాజం కూడా మన ముందు ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే శ్రీనివాస్ ఆమెకి సపర్యలు చేసి చాలా ప్రేమగా చూసుకున్నాడో, ఇదే నా జీవితం, ఇదే నా లోకం, ఈయననే ఫైనల్ అనుకుంది. ఆమె కన్సిస్టెన్సీ లేదు. అక్కడ భర్త, అత్తమామ, బిడ్డ అందరిని వదిలేసింది. వచ్చి ఈయన ఇక్కడ నిజం చెప్పలేదు. నిజం చెప్పుండాలి, ఎందుకంటే శ్రీనివాస్ చాలా మంచివాడు. శ్రీనివాస్ ఒక సాఫ్ట్ నేచర్డ్, దయార్థ హృదయం కలిగినటువంటి వాడు. దిక్కులైనటువంటి మహిళని చెంత చేర్చి ఆమెకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు. అతను తప్పకుండా అర్థం చేసుకునేవాడు. ఎన్నిసార్లు అడిగినప్పుడు నా భర్త ఉన్నాడు, నా భర్త మంచివాడు కాదు, ఆయన నేను వదిలేసి వచ్చాను, నేను పెళ్లి చేసుకుంటాను, నా బిడ్డను కూడా తెచ్చుకుంటాను చెప్పి ఉండుంటే బాగుంటుంది. అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడో ఆ తర్వాత మాట. అలా చేయలేదు. చేసిన తర్వాత ఇక్కడికన్నా ఆగిందా ఏమే? మళ్ళీ భర్త రాగానే మళ్ళీ అతనితో వెళ్ళిపోయింది. మళ్ళా ఆ వెళ్ళిపోవడానికి మళ్ళీ ఆమె చెప్పిన దాని ప్రకారమే వెళ్ళిపోవడానికి కారణం బంగారం, అక్కడ 1 year ఆగిపోవడానికి కారణం ప్రాపర్టీ. సో వాట్ ఫర్ యువర్ గివింగ్ ఇంపార్టెన్స్? దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఒక పక్కన బంగారానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు, ఒక పక్కన ప్రాపర్టీకి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు. మరి మధ్యలో ఈ స్టోరీ అన్నింటిలో శ్రీనివాస్ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ మనసు ఏంటి? ఇక్కడ గమనించేది ఈ కేసులో చాలా గొప్ప విషయం ఏంటంటే, శ్రీనివాస్ విజయ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమైపోయిందో అని చెప్పేసి 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఏమండి, మంచివాళ్ళు, సున్నిత హృదయులు ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ఉంటారు. మంచి భార్యలే కాదు మంచి భర్తలు కూడా ఉంటారని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ ఇక్కడ నేను భర్త అనేటువంటి పదము శ్రీనివాస్ కి ఆపాదించను, ఉపయోగించను. ఎందుకంటే చట్టం ప్రకారం శ్రీనివాస్ నువ్వు భర్తవి కాదు. ఎందుకంటే నీకంటే ముందు ఆ విజయకి పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉంది. పెళ్ళైనటువంటి మహిళ విడాకులు ఇవ్వకుండా తన భర్త బ్రతికుండగా నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లుబాటు కాదు. నువ్వు భర్త కాదు, కేవలం 1 సంవత్సరం నీతోనే ఒక మహిళ గడిపింది, అంతే. అక్కడికే నువ్వు రెస్ట్రైన్ కావాలి. కాదు కూడదు, ఆమె నాకు కావాలి అంటే ఆమె నైతికంగా ఎంత దిగజారిందో నువ్వు కూడా నైతికంగా అంత దిగజారినట్టే. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ భర్తను నువ్వు దొరకగానే ఆ భర్తను మర్చిపోయినటువంటి విజయ రేపు నీకంటే బాగా చూసుకునేవాడు ఇంకెవరన్నా దొరికితే నిన్ను వదిలేదని ఏంటి? అది ఆమె మనస్తత్వంలో ఉన్నటువంటి లోపం. ఈ విషయాలన్నీ నువ్వు గుర్తు పెట్టుకొని మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటా అంటే, నువ్వు ఖచ్చితమైన నిర్ణయం నేను చెప్పగలను. నువ్వు ఆమెను మర్చిపోవడమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఆమె ఏ విధంగానూ నీకు భార్యగా పరిగణించేటటువంటి, ఈ నిమిషం పరిగణించేటటువంటి అవకాశం లేదు. ఆ భర్తను వదిలేసి ఆమెను నీ భార్యను చేసుకోవాలంటే అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే దాని వలన నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవడమే కాకుండా అక్కడ భర్త, ఆమె అత్తమామలు, అన్నిటికంటే కన్న బిడ్డ జీవితాన్ని కూడా పాడు చేసినటువంటి వాడు అవుతాం. ఇంతమంది నీ పాడు చేసి నువ్వు ఆమెను నీ జీవితంలోకి తెచ్చుకోవడం అంత అవసరమా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నీకు ఈ నిమిషం ఏర్పడింది.
దాన్ని నువ్వు నిర్ణయం తీసుకో. డాక్టర్ గారి సలహా కూడా తీసుకో. వారు ఏమని చెప్తారో విను. వారు చెప్పినట్టు ఏమైనా అవకాశాలు ఉంటే ఆ దిశలో కూడా నువ్వు ఆలోచించు.